Hey guys, welcome back to the channel. So ఇవాళ డెవలప్మెంట్ క్వశ్చన్ నెంబర్ 4 అడ్రస్ చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి ఫైండ్ ఆల్ anagrams in a string. సో స్టార్ట్ చేసుకున్న ముందు ఇవాళ మనకు ఒక స్పాన్సర్ అయితే ఉన్నారు. సో ముందు ఆ వీడియో చూడండి, తర్వాత మనం క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. గైస్, మీకు సోషల్ మీడియా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ అది మీ వర్క్లో ఒక పార్ట్. అయితే మీరు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉంటారు. ఒకేసారి మల్టిపుల్ అకౌంట్స్ హ్యాండిల్ చేయాల్సి వస్తాయి. ప్లాట్ఫామ్స్ అన్ని మీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని ట్రాక్ చేస్తూ ఉంటాయి. కొంచెం అన్యూజువల్గా అనిపించినా వెంటనే బ్యాన్ కొడతారు. లేదా మీ టీం వేరే వేరే ప్లేసెస్లో ఉండి యాక్సెస్ కావాలంటే, లేదా మీరు ట్రావెల్ చేసినప్పుడు కన్సిస్టెంట్గా మీ అకౌంట్స్లో పోస్ట్ చేయాలంటే, ఇవి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట ఇది. అయితే నేను గోలాగిన్ ట్రై చేశాను. ఇది ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాను అనమాట. ఇది ఎలా వాడాలో ఇప్పుడు నేను చూపిస్తాను. గోలాగిన్ అనేది బేసిక్ గా ఒక యాంటీ డైరెక్ట్ బ్రౌజర్ అనమాట. చాలా అకౌంట్స్ ని ఒకే దగ్గర హ్యాండిల్ చేయడానికి ఇదైతే డిజైన్ చేశారు. ఇది ఎలా పనిచేస్తుందంటే, మీ ప్రతి ఒక్క అకౌంట్ కి ఒక యూనిక్ డిజిటల్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఒకదాంతో ఒకటి క్లాష్ అయితే అవ్వదు. సో వీటికి సెపరేట్ గా ట్రీట్ చేస్తుంది. దానివల్ల ఏంటి, మనం బ్యాన్ అయ్యే ఛాన్స్ చాలా తగ్గుద్ది అనమాట. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఇలాంటి మల్టిపుల్ ప్రొఫైల్స్ కూడా చాలా ఈజీగా స్విచ్ అవుతుండొచ్చు. అన్ని ఒకే చోట మేనేజ్ చేయొచ్చు. టీమ్ కొలాబరేషన్ కూడా చాలా సేఫ్ గా చేసుకోవచ్చు అనమాట. మీరు డైరెక్ట్ ఇక్కడ మీరు లాగిన్ డీటెయిల్స్ ఇవ్వకుండా ఓన్లీ ప్రొఫైల్ రెడీ చేస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటి, మీరు ఎక్కడి నుంచి అయినా సరే కన్సిస్టెంట్ గా పోస్ట్లు అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ అబ్రాడ్ లో ఉన్నా లేదా ఆఫీస్ లో ఉన్నా ఏ ప్లేస్ లో ఉన్నా ఇది బాగా వర్క్ అవుతుంది. వీటితో పాటు ఇప్పుడు 2 GB వరకు ఫ్రీగా ప్రాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో మీరు ఎక్కడి నుంచి అయినా లాగిన్ చేసినా సేఫ్ గా డిలీట్ అవ్వకుండా ఉండొచ్చు అనమాట. సో మీ అకౌంట్ల మీద ఫుల్ కంట్రోల్ కావాలంటే, లాగిన్ ఇష్యూస్, బ్యాన్స్ అవే టెన్షన్ లేకుండా ఉండాలంటే గోలాగిన్ అనేది మీకు ఒక పర్ఫెక్ట్ టూల్ అనమాట. ఇప్పుడే ఫ్రీగా ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ గోలాగిన్ ఫర్ స్పాన్సరింగ్ దిస్ వీడియో. సో అదనమాట. సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే, ఆ లింక్ ఇచ్చాను కదా, సో ఆ లింక్ ఒకసారి ఓపెన్ చేసాను చాలు, అందుకనే అవసరం లేదు. సైన్ అప్ అయితే వెల్ అండ్ గుడ్, లేదంటే ఒకసారి ఓపెన్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ స్పాన్సర్షిప్ కదా, కొంచెం మనకి క్లిక్స్ వచ్చినట్టు చూపిస్తే మనకి చాలా అనమాట. సో అసలు క్లిక్ చేయకపోతే నెక్స్ట్ టైం ఇంకెవరు రారు. సో అందుకని చెప్పేసి కొంచెం ఏం లేదు, లింక్ ఒకసారి ఓపెన్ చేయండి. కుదిరితే సైన్ అప్ అవ్వండి, లేదంటే లేదు వదిలేసండి. ఓపెన్ చేసి వదిలేండి అంత ఒకసారి, ఓకేనా? సో అది. సో ఇవాళ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ఆల్ anagrams ఇన్ ఏ స్ట్రింగ్ కదా. ఇదిగో గివెన్ 2 strings, మనకి 2 strings ఇస్తున్నాడు. anagram అంటే తెలుసు కదా. ఇప్పుడు చూడు, ఒక పెద్ద స్ట్రింగ్ ఇచ్చాడు, దాంతో పాటు ఒక చిన్న స్ట్రింగ్ ఇచ్చాడు. అయితే మనం ఏం చేయాలంటే, ఇదే లెంత్లో ఇదే వర్డ్స్ రీఅరేంజ్ అయినా పర్లేదు, ఓకే? అది ఎక్కడ ఉన్నాయో చూసి చెప్పాలి. ఇక్కడ అవుట్పుట్లో మనకి 0,6 ఉంది. ఎందుకు అలా ఇచ్చాడు? బికాస్ ఇక్కడ ఇచ్చిన పీలో ఏమున్నాయి, ఏ, బి, సి 3 ఉన్నాయి. సో ఈ 3 ర్యాండమ్గా అరేంజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి, సిబిఏ, బీసీఏ లేదా బిఏసి, ఇలా ర్యాండమ్గా మనం ఎలాగనే అరేంజ్ చేయొచ్చు కదా. ఇక్కడ చూడు, ఫస్ట్లో ఏమున్నాయి, ఇక్కడ సి ఉంది, తర్వాత బి ఉంది, తర్వాత ఏ ఉంది. సో దాని ఇండెక్స్ ఏంటి, స్టార్టింగ్ ఇండెక్స్ ఎక్కడ ఉంది? సో 0 నుంచి నెక్స్ట్ 3 క్యారెక్టర్స్ దీనికి లాగా ఉన్నాయి కదా, జస్ట్ రీఅరేంజ్ అయి ఉన్నాయి అంతే. సో ఇది ఒక ఇండెక్స్. దాని తర్వాత మళ్ళీ ఎక్కడ లేవు. ఈ 3 కాదు, ఈ 3 కూడా కాదు, ఇలా కూడా కాదు. మళ్ళీ ఇక్కడ 6 ఇచ్చాడు. కౌంట్ చేద్దాం. ఇక్కడ 6 ఎక్కడ దాకా ఉందో కౌంట్ చేద్దాం. ఇక్కడ 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. ఇదిగో నెక్స్ట్ ఇక్కడ చూడు, ఈ 6 దగ్గర నుంచి చూసుకుంటే నెక్స్ట్ 3 క్యారెక్టర్స్ ఏమున్నాయి, బిఎస్ఏ ఉంది. బిఎస్ఏ అనేది ఇచ్చిన దీనికి anagram కదా, అంటే సేమ్ ఏబిసి కింద లేదు, రీఅరేంజ్ ఉన్నాయి. కానీ ఆ 3 క్యారెక్టర్స్ కదా వాడాం. ఇక్కడ బిఎస్సి అన్నది 3 క్యారెక్టర్స్తోనే కదా బిల్డ్ అయింది, ఈ 3 క్యారెక్టర్స్తోనే కదా. సో అందుకే ఏంటి, ఇదొక ఇండెక్స్ అనమాట. ఎలా మనం ఇండెక్స్ రిటర్న్ చేయాలి అంటే, ఇక్కడ చూడు, ద సబ్స్ట్రింగ్ విత్ స్టార్ట్ ఇండెక్స్ 0 ఈజ్ సిబిఏ. ఇందులో ఒక సబ్స్ట్రింగ్ తీసుకుంటే కనుక 0 దగ్గర స్టార్ట్ చేసింది తీసుకుంటే సిబిఏ వచ్చింది, విచ్ ఈస్ అన్ anagram ఆఫ్ పి. ఇదిగో విచ్ ఈస్ అన్ anagram ఆఫ్ ఏబిసి. నెక్స్ట్ సేమ్ అలాగే ఇండెక్స్ 6 దగ్గర నుంచి స్టార్ట్ అయితే నెక్స్ట్ 3 క్యారెక్టర్లు బిఎస్సి ఉన్నాయి. బిఎస్సి ఈజ్ ఆల్సో అన్ anagram ఆఫ్ ఏబిసి. anagram అంటే ఏం లేదు, ఉన్న ఇచ్చిన దాన్ని రీఅరేంజ్ చేసినా సరే అదే వర్డ్స్ యూస్ చేసి వేరేది క్రియేట్ చేయడం అనమాట. సింపుల్ చెప్పాలంటే ఇది ఏబిసి వాడుకుని ఇక్కడ బీసీఏ పెట్టాడు, ఇక్కడ సిబిఏ పెట్టాడు. సో ఈ రెండింటిలో ఫైండ్ అవుట్ చేసి మనం ఏం చేయాలి, రిటర్న్ చేయాలి, దాని ఇండెక్స్ రిటర్న్ చేయాలి. ఓకే, అందుకే మనకి ఇక్కడ 0, 6 అవుట్పుట్లో వచ్చినాయి. ఓకేనా? ఇదిగో ఇక్కడ ఏబి ఉంది, ఇది ఇచ్చింది ఏంటి, ఏబి ఇచ్చాడు. ఇక్కడ ఏబి వస్తుంది అంటే 0 పొజిషన్లో వస్తుంది. తర్వాత 1 పొజిషన్ కూడా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు, బికాస్ బిఏ ఉంది నెక్స్ట్. ఇది కూడా ఏబికి anagram కదా, సో అందుకు 1. తర్వాత మళ్ళీ ఇంకొక ఏబీ ఉంది, 3rd పొజిషన్లో చూసుకుంటే ఇక్కడ ఏబీ ఉంది. సో ఇది, సో మొత్తానికి 0, 1, 2 వచ్చినాయి అవుట్పుట్ కింద. క్వశ్చన్ అర్థమైంది అనుకున్నా, క్లారిటీ వచ్చింది కదా క్వశ్చన్ గురించి. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ మనం 2 కాల్ సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ 3 ఇచ్చాడు, బట్ కాంబినేషన్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ఇది ఒక స్ట్రింగ్ క్వశ్చన్, హ్యాష్ టేబుల్ యూస్ చేయొచ్చు, అండ్ అలాగే స్లైడింగ్ విండో కూడా చేయొచ్చు అనమాట. సో నేను ఫస్ట్ నార్మల్గా మీకు హ్యాష్ టేబుల్ అప్రోచ్ కింద ఉంటుంది అనమాట ఫస్ట్ది. సో అది చూపిస్తాను, దాని తర్వాత మనం స్లైడింగ్ విండో అప్లై చేద్దాం. ఓకే, సో అవుట్పుట్ ఎలా చేస్తానంటే ఇప్పుడు నేను, అంటే కోడ్ ఎలా చేస్తానంటే, ఫస్ట్ రిజల్ట్ మనం రిటర్న్ చేసిన రిజల్టే కదా. సో రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని అందులో ఒక ఎంటీ లిస్ట్ అయితే పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ ఫస్ట్ మనం ఎడిట్ అవ్వాలంటే లెంత్ తెలుసుకోవాలి. సో లెన్ ఆఫ్, అడేం వేస్తున్నాడు, ఎస్ పి వేస్తున్నాడు కదా, సింపుల్గా లెన్ అండర్ స్కోర్ ఎస్ అని చెప్పి
లెన్ ఆఫ్ ఎస్ అంటాను. సేమ్ అలాగే లెన్ అండర్ స్కోర్ పి అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని లెన్ ఆఫ్ పి అంట. ఇలా మనకి ఇచ్చిన రెండు స్ట్రింగ్స్ యొక్క లెంత్ తెలుస్తుంది. సో దీని తర్వాత ఏం చేద్దాం అనుకున్నాను నేను సింపుల్గా మనకి ఇక్కడ పి ఇచ్చారు కదా, సో పిలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ ఆ క్యారెక్టర్స్ ఎన్నిసార్లు ఇప్పుడు ఉన్నాయి కౌంట్ తెలుసుకోవాలనుకుంటున్నాం. సో దానికి ఏం చేయొచ్చు, ఒక హ్యాష్ టేబుల్ తీసుకుని అందులో మనం అన్ని స్టోర్ చేసుకోవచ్చు కదా, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ అలాగే దానికి కౌంట్ ఎంత స్టోర్ చేసుకోవచ్చు కదా. సో సేమ్ అదే చేద్దాం అనుకుంటున్నాం. పి అండర్ స్కోర్ కౌంట్ ఈక్వల్ టు ఇందులో ఏం చేద్దాం అంటే కౌంట్ క్యారెక్టర్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాస్తాను, అది ఈజీ అవుతుంది కదా మనకి. సో సింపుల్గా దీనికి ఏం చేయాలి, పీని పాస్ చేయాలి. పాస్ చేసావా, ఇప్పుడు ఏం చేస్తానంటే దీని పైన రాసేస్తా డెఫ్ కౌంట్ క్యారెక్టర్స్ ఆఫ్. ఇలా రాసేసి ఏం చేస్తున్నాను, దీనికి మన పి అంటే ఏంటి, అడిచిన వర్డ్ కదా పాస్ చేస్తున్నాం, సింపుల్గా వర్డ్ అంట. ఓకే, ఇప్పుడు దాని మీద ఐటరేట్ అవుదాం. ఐటరేట్ అయ్యి మనం ఈ స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ కావాలి కదా. సో సింపుల్గా కౌంట్ ఈక్వల్ అని చెప్పి ఒక ఎంటీ తీసుకుని ఇందులో 0 పెట్టుకుని 0 ఇంటూ మనకి మ్యాక్సిమం ఎన్ని క్యారెక్టర్స్ ఉండొచ్చు, ఏబిసిడీలు ఎన్ని ఉంటాయి, మహా అయితే 26 ఉంటాయి జెడ్ వరకు చూసుకుంటే. సింపుల్గా 26 జీరోస్ కావాలి కాబట్టి ఇంటూ 26 చేసాం, మనకి అన్ని జీరోలు సెట్ అయ్యింది, 26 జీరోస్ సెట్ అయ్యింది కౌంట్ అన్న దాంట్లో. ఇప్పుడు మనం డైరెక్ట్ ఒక ఫర్ లూప్ రాద్దాం, దేని మీద, ఈ వర్డ్ మీద ఫర్ లూప్ రాద్దాం. ఎన్ని వర్డ్స్ ఉంటాయి, ఇప్పుడు ఏబీసీ ఉన్నాయి, ఏబీసీ అంటే మొత్తం 3, సో ఫర్ లూప్ 3 సార్లు అవుతుంది. ఏబిసి ఇక్కడ పెట్టేసి దాని కౌంట్ అసైన్ చేసేద్దాం అనమాట. ఫర్ సిహెచ్ ఇన్ వర్డ్, ఇది అలాగా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏం చేస్తాను నేను, కౌంట్ ఆఫ్, ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టాలి, ఏ పొజిషన్లో పెట్టాలి మనం ఈ వాల్యూని తెలియదు కదా మనకి. సో ఏం చేస్తానంటే నేను, మన ఆర్డ్ ఆఫ్ ఉంది కదా, ఆర్డ్ ఆఫ్ అన్న ఫంక్షన్ ఉంటుందా, సో ఆర్డ్ ఆఫ్ అని చెప్పేసి ఏం చేస్తాను నేను, దీనికి నేను ఈ క్యారెక్టర్ సిహెచ్ అనేది పాస్ చేస్తాను. ఓకే, అండ్ మైనస్ ఆర్డ్ ఆఫ్ మనం ఏ తీసుకుందాం. బ్రో ఇలా ఎందుకు తీసుకుంటున్నావు, ఎందుకు ఎంత టఫ్ చేస్తున్నావు ఈజీ క్వశ్చన్ని అని మీరు అనొచ్చు, నేను టఫ్ చేయట్లేదు. సో ఆర్డ్ ఆఫ్ ఏ అంటే ఎంత, స్మాల్ ఏ ఎంత, క్యాపిటల్ ఏ అంటే 65, స్మాల్ ఏ అంటే ఎంత వస్తుంది, 97 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి, పోనీ పి ఈక్వల్ టు ఏబీసీ ఉంది కదా, ఇదే చూడండి. సో ఫస్ట్ అడ్రస్లో మనకి ఆర్డ్ ఆఫ్ సిహెచ్ అంటే 97, మనం మైనస్ ఏం చేస్తున్నాం, ఆర్డ్ ఆఫ్ ఏ అంటున్నాం, ఇది కూడా 97, 97 మైనస్ 97 ఎంత, 0. సో కౌంట్లో 0 పొజిషన్లో వెళ్ళి ప్లస్ ఈక్వల్ టు 1 అంటున్నాం, అంతే. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ అడ్రస్లో చూడు, ఇప్పుడు నెక్స్ట్ అడ్రస్లో మనకి బి ఉంది. సో ఆర్డ్ ఆఫ్ బి అంటే ఏమొస్తుంది వాల్యూ, ఇందాక ఏకి 97 వస్తే ఇప్పుడు బికి 98 వస్తుంది. సో 98 మైనస్ 97 ఎంత, ఆన్సర్ 1. ఈ కౌంట్లో 1 ఇండెక్స్ దగ్గరికి వెళ్ళి అప్డేట్ చేయమంటున్నాం. సేమ్ అలాగే నెక్స్ట్ సి వచ్చింది, ఇప్పుడు ఆర్డ్ ఆఫ్ సిహెచ్ అంటే 99 వస్తుంది, 99 మైనస్ 97 ఎంత వస్తుంది, 2 వస్తుంది. సెకండ్ అంటే లైక్ 0 1 2 3 ఇండెక్సింగ్ బేస్లో చెప్పండి, మనం సెకండ్ పొజిషన్లోకి వెళ్ళి అప్డేట్ చేయమంటున్నాం. సో ఇప్పుడు ఏమైంది, 0th పొజిషన్, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, ఏబిసి, ఈ 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి సింపుల్గా ప్లస్ ఈక్వల్ టు 1 చేసాం, మిగతా అన్ని 0లు ఉంటాయి, ఈ స్టార్టింగ్ 3 1 ఉంటాయి అనమాట. ఓకేనా, ఇది ఏం చేస్తుంది, దీని పని ఏంటి, ఈ కౌంట్ చేసుకోవడం. ఇప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలి, ఈ కౌంట్ని కదా రిటర్న్ చేయాలి, మనం పనిలో చేసుకుని ఏంటి కౌంటింగ్ అంతా, దీన్ని కదా రిటర్న్ చేసుకుంటాం, రిటర్న్ కౌంట్ అనమాట. ఈ కౌంట్ ఈ క్యాలిక్యులేట్ ఎక్కడికి వస్తాయి, ఇక్కడికి వస్తాయి. పీ కౌంట్లో మనకు ఒక ఎంటీ లిస్ట్ ఉండి ఇలా ఉండి 1, 1, 1, ఇలా 0లు ఉంటాయి నాన్ స్టాప్గా, మొత్తం అన్ని టోటల్ 26 ఉండాలి. అదేందా, స్టార్టింగ్ 3 క్యారెక్టర్లు 1 అవుతాయి, మిగతా 23లు 0లు ఉంటాయి అనమాట. ఓకేనా, సో ఇది పీ కౌంట్, మన దగ్గర ఉన్న కౌంట్ ఇది. ఇప్పుడు మనం చేసిన పని ఏం లేదు, సింపుల్గా ఇక్కడికి వస్తుందా, కింద చెక్ చేసుకుంటావు, చెక్ చేసుకుని రిజల్ట్కి ఇండెక్స్ యాడ్ చేసుకుంటావు, లాస్ట్లో రిటర్న్ రిజల్ట్ అంటావు, అంతే. అంతకని ఏం చేసిన అవసరం లేదు ఇక్కడ. మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ రాయాలి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ ఎస్, అక్కడి నుంచి మైనస్ లెన్ ఆఫ్ పి ప్లస్ 1. ఎందుకు, బికాస్ మనం ఆల్రెడీ నేను చెప్పిన వీడియోలాగే ఉంటుంది అనమాట ఇది కూడా. సో మీకు ఇక్కడ చూపించేస్తాను, క్లియర్గా ఉంటుంది, కొంచెం జూమ్ చేశాను. ఓకే, ఇదిగో 3 క్యారెక్టర్లు అన్నావు కదా, ఇక్కడ 3 ఇచ్చావు. సో ఫస్ట్ 3 చెక్ చేస్తావు, తర్వాత ఈ 3 చెక్ చేస్తావు, తర్వాత ఈ 3, దాని తర్వాత ఈ 3, అంటే ఈ ముందున్న ఒక క్యారెక్టర్ వదులుకుండా వెళ్ళిపోతావు. సో అలా చూసుకో ఎన్ని ఉంటాయి, మామూలుగా ఎన్ని ఇచ్చాడు, 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. నార్మల్గా లూప్ 10 టైమ్స్ రన్ అవుతుంది. బట్ నువ్వు ఎలా రాసావనుకో, అంటే లైక్ ఎలా రాసావనుకో ఏమవుతుంది అనుకుంటున్నారు, మనం 3 కదా మనం చూడాల్సింది, మొత్తం 3 చూడాలి కదా. సో ఫస్ట్ అడ్రస్లో ఈ 3 కవర్ అయిపోతాయి, 1. సెకండ్ అడ్రస్లో ఈ 3 కవర్ అయిపోతాయి, 2. థర్డ్ అడ్రస్లో ఇది కవర్ అవుతుంది, 3. ఫోర్త్ అడ్రస్ ఈ 3 కవర్ అవుతాయి, 4. తర్వాత ఈ 3 కవర్ అవుతాయి నెక్స్ట్ అడ్రస్లో, 5. దాని తర్వాత ఈ 3, 6. తర్వాత ఈ 3, 7. దాని తర్వాత లాస్ట్
ఈ 3 అనమాట ఏసీడీ. ఇక్కడతో నీకు మొత్తం అన్ని క్యారెక్టర్స్ అయిపోతున్నాయి, చెకింగ్ అయిపోతుంది. సో ఎన్ని టైమ్స్ రన్ అయింది? 8 టైమ్స్ రన్ అయింది కదా. సో ఇంకా మనం అంటే లైక్ ఇక్కడ నుంచి చెక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి దగ్గర ఉన్నాం, ఇక్కడ నుంచి చెక్ చేయాలంటే ఇంకొక ఎలిమెంట్ కావాలి, ఇక్కడ లేదు కదా. సో అక్కడ ఎర్రర్ వస్తుంది అనమాట. అందుకని ఏం చేశాను, లెన్ ఆఫ్ ఎస్ మైనస్ లెన్ ఆఫ్ పీ చేస్తాను. ఈ ఎన్ని ఉన్నాయి అని తగ్గించాను, ఎందుకంటే మనం ఎట్ ఎ టైం ఇది 3 ఇచ్చడంకో 3 చెక్ చేస్తున్నాం, 4 ఇచ్చడంకో 4 చెక్ చేస్తావు, 1 ఇచ్చడంకో 1 చెక్ చేసుకుంటాం అనమాట అలా. ఓకేనా. సో ఈ ఫర్ లూప్ లాజిక్ అదే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ లోపల ఏం చేయాలో చూద్దాం. సో ఫర్ లూప్ లోపలికి అయిన తర్వాత ఏం చేయాలంటే చాలా సింపుల్ అనమాట. మనం ఒక సబ్ స్ట్రింగ్ తయారు చేయాలి. సబ్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ ఐ నుంచి ఐ ప్లస్ లెన్ ఆఫ్ పీ అనమాట. ఓకే, ఇదిగో ఇప్పుడు సబ్ స్ట్రింగ్ కూడా వచ్చిందా. ఒక పార్ట్ సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, సింపుల్గా దీనికి కూడా మనం ఏం చేయాలి, కౌంట్ చెక్ చేసుకోవాలి. కౌంట్ చెక్ చేసుకుని అప్పుడు పీ కౌంట్కి ఇది ఈక్వల్ అయిందో చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో చాలా ఈజీ. ఇఫ్ కౌంట్ క్యార్స్ ఆఫ్ సబ్స్ట్రింగ్, ఈ సబ్స్ట్రింగ్ ఒక కౌంట్ ఈక్వల్ టు పీ కౌంట్కి ఈక్వల్ అయింది అనుకో, ఏమవుతుంది అప్పుడు రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ సింపుల్ ఐ అపెండ్ చేసుకుని సరిపోద్ది కదా. సో ఐ అనమాట. అండ్ లాస్ట్ మనం ఏం చేయాలి, రిటర్న్ రిజల్ట్, అంతే. అర్థమైందా. సో ఇక్కడ మీరు అంటే లైక్ నార్మల్ వే అయితే నెక్స్ట్ ఫర్ లూప్ ఉంటుంది అన్నావు కదా, ఇక్కడ లేదు కదా బ్రో అంటే, ఎందుకు లేదు, మీరు చూడలేదు అంతే. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఫర్ లూప్ లోపల కౌంట్ క్యార్స్ ఆఫ్ సబ్ అన్న అంటే ఇది కాల్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫర్ లూప్ రన్ అవుతుందా, ఇది ఎక్కడ ఉన్నట్టు దీని లోపల ఉన్నట్టే కదా, దీని లోపల ఉన్నప్పుడు ఇది రన్ అవ్వాలి. అర్థమైందా. సో టెక్నికల్ చెప్పాలంటే ఫర్ లూప్ ఉన్నట్టే. అండ్ ఇలా ఎందుకు రాస్తామంటే ఇక్కడ ఒకసారి రిపీట్ చేసిన అవసరం లేకుండా ఒకే థింగ్ మనకు కావాల్సినప్పుడు ఏం చేస్తాం, ఒక ఇందులో పడేసుకుంటే మల్టిపుల్ టైమ్స్ దీన్నే వాడుకోవచ్చు. ఓకేనా. సో ఒకసారి నేను రన్ చేస్తున్నాను, అర్థమైంది అవ్వకుండా లాజిక్. సో ఇక్కడ బేసిక్గా ఏమవుతుంది, ఇందాక చెప్పినట్టే 1,1,1 మిగతా అన్ని జీరోలు ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ సిబిఏ అన్నాను. సో కౌంట్ క్యార్స్ ఆఫ్ సిబిఏ అన్నప్పుడు ఏమొస్తుంది, ఇదే అవుట్పుట్ వస్తుంది, మిగతా అన్ని జీరోలు ఇలాగే వస్తుంది. సింపుల్గా ఏం చేస్తాం, చెక్ చేస్తున్నాం. చెక్ చేసి ట్రూ ఏంటంటే ఈ ఇండెక్స్ని అపెండ్ చేసుకుంటున్నాం. ఇది 0th పొజిషన్లో స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంకో 0 యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ స్టేటస్లో బిఏఈ ఉంది. బిఏఈ చెక్ చేసినప్పుడు ఏ దగ్గర 1 ఉంటుంది, బి దగ్గర 1 ఉంటుంది, సి దగ్గర 1 ఉండదు, ఈ దగ్గర 1 ఉంటుంది. మళ్ళీ అంటే 2 1లు ఉంటాయి, తర్వాత 2 0లు, తర్వాత 1 వస్తుంది. కానీ మన అక్కడ పీ కౌంట్లో ఏముంది, స్టార్టింగ్ 3 1లు ఉన్నాయి, మిగతా 0లు ఉన్నాయి, 2 ఈక్వల్ కాదు కదా. అందుకు ఇక్కడ మనకి ఇది ట్రూ అవ్వదు, అంటే ఇది ట్రూ అవ్వదు, మనకి రిజల్ట్ అనేది అపెండ్ అవ్వదు అనమాట. ఐ మీన్ ఇండెక్స్ అనేది అపెండ్ అవ్వదు. ఓకే. సో ఇది ఇక్కడ జరిగేది అదే. ఈ మొక్క అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇంకా రన్ అయితే ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. ఓ ఇది కామెంట్లో పెట్టలే కదా, అందుకు వచ్చింది. ఓకే. సో మ్యాక్సిమం థింగ్ ఏంటంటే దీనికి కూడా టీఎల్ఈ వస్తుంది అనుకోండి, ఎందుకంటే చాలా టైం పడుతుంది జడ్జింగ్కి. సో టీఎల్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. వచ్చిందా, ఎస్ అనుకున్నా. సో అవుట్ ఆఫ్ 65 టెస్ట్ కేసెస్ మనకి 34 అయితే పాస్ అయినాయి. ఎందుకు అంత ఇచ్చాడు అంటే ఇక్కడ చూడు, ఇన్పుట్ చూడు, ఓన్లీ ఎస్ ఇది కావాలని ఇస్తాడు అనమాట. ఎందుకంటే ఇలా ఇవ్వకపోతే మనం ఆటోమైజ్ కూడా రాయలేం. ఈ కోడ్ యొక్క టైం కమ్స్ వచ్చేసి మనకి ఆఫ్ n/26 అనమాట, ఎందుకంటే ఫిక్స్డ్గా మనం 26 అయితే తీసుకుంటున్నాం కాబట్టి. సో ఆఫ్ 26 అని వచ్చి, అండ్ స్పేస్ వచ్చేసి ఆఫ్ 1, ఎందుకంటే మనం జస్ట్ 26 ప్లేస్ ఇండెక్స్ వాడుకుంటున్నాం, ఒక అరే అంటే సింపుల్ చెప్పాలంటే. సో అందుకని చెప్పి ఆఫ్ 1 అనమాట స్పేస్ వచ్చేసి. ఇప్పుడు దీన్ని మనం స్లైడింగ్ విండో అప్రోచ్ చేద్దాం, అప్పుడే మనకి ఇది సాల్వ్ అవుద్ది అనమాట. ఎందుకంటే చూడు ఎంత పెద్ద ఇన్పుట్కి స్లైడింగ్ విండో చాలా చాలా బెస్ట్. ఒకసారి అన్న చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం దీనికి స్లైడింగ్ విండో అప్రోచ్ అయితే రాద్దాం అనమాట. అయితే రిమూవ్ చేస్తాను మొత్తం అంతా. సో ఇప్పుడు సేమ్ ఇందాకలా ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. రిజల్ట్ ఈక్వల్ టు ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకుందాం, తర్వాత లెన్ ఆఫ్ ఎస్ తీసుకోవాలి. సో లెన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ ఎస్, అదే లెన్_s ఈక్వల్ టు లెన్ ఆఫ్ ఎస్, తర్వాత లెన్_p ఈక్వల్ టు లెన్ ఆఫ్ పి. ఈ రెండు కామన్. తర్వాత మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట, అంటే స్పేస్ అలొకేట్ చేసుకోవాలి. సో ఎందుకన్నా ముందు ఇంకొక చిన్న ఎడ్జిగస్ ఉంది, అదేంటంటే ఒకవేళ ఈ పి అన్నది ఎక్కువ ఉందనుకో ఎస్ కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ పిలో ఏబీసీ ఇచ్చాడు, ఎస్లో మనకి ఏబీ ఒకటి ఇచ్చాడు. సో ఈ మన దగ్గర ఏబీసీతో స్ట్రింగ్ అయితే క్రియేట్ అవ్వాలి, కానీ అంటే యానగ్రామ్ ఉండాలి, కానీ దానికన్నా తక్కువ క్యారెక్టర్స్ అయితే ఉండకూడదు, అది యానగ్రామ్ అవ్వదు. సో డైరెక్ట్ ఏం చేయొచ్చు, అప్పుడు ఈ ఎంటీ రిజల్ట్ని రిటర్న్ చేయొచ్చు అనమాట. సో ఇఫ్ లెన్ ఆఫ్ పి ఈజ్ గ్రేటర్ దాన్ లెన్ ఆఫ్ ఎస్, ఇలా అంటే మాత్రం ఏం చేయాలి, రిటర్న్ రిజల్ట్. ఎందుకంటే మనం క్రియేట్ చేయలేం, అది ఇచ్చిన క్యారెక్టర్స్ ఏమి ఎక్కువ, స్ట్రింగ్ లెంత్ ఏమో తక్కువ, ఎస్ అనేది తక్కువ ఉంది. సో యానగ్రామ్ ఖచ్చితంగా పాసిబుల్ అవ్వదు. అర్థమైందా. అందుకని రిటర్న్ రిజల్ట్ అంటున్నాం అంతే. ఇప్పుడు మనం వేరియబుల్స్ అంటే లైక్ స్పేస్ అయితే అలొకేట్ చేసుకోవాలి. సో p_count ఈక్వల్ టు మనం ఏం చేద్దాం అంటే 0 × 26 అనమాట. సేమ్ అలాగే ఎస్ కౌంట్ కూడా తీసుకుందాం. ఎస్ కౌంట్ ఈక్వల్ టు 0 × 26.
ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఇందాక మనం చేసాం కదా, ప్లస్ ఈక్వల్ టు 1 చేసాం, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఇదిగో ఫర్ సిహెచ్ ఇన్ పి, పీ కౌంట్ ఆఫ్ ఆడ్ ఆఫ్ సిహెచ్, ఇలా చేస్తే మనకి ఏమవుతుంది, ఇండెక్స్ కరెక్ట్గా ఎక్కడ అప్డేట్ చేయాలో అక్కడ ఇండెక్స్ వస్తుంది అనమాట. తర్వాత ఆర్డర్ ఆఫ్ ఏ ఇలాగొచ్చి ప్లస్ ఈక్వల్ టు 1. ఓకే, ఏమవుతుంది, పీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఎక్కడైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఆ వాల్యూస్ అప్డేట్ అవుతాయి అనమాట. సింపుల్ చెప్పాలంటే పీ కౌంట్లో 26 జీరోస్ ఉంటాయి. స్టార్టింగ్ ఇక్కడ మనకి పీ ఏబీసీ ఇచ్చారు కాబట్టి స్టార్టింగ్ ఫస్ట్ 3 కూడా మనకి 1 కింద అప్డేట్ అవుతాయి, మిగతా అన్ని 0 కింద ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ సేమ్ అలాగే ఎస్ కౌంట్ అనమాట. ఎస్ కౌంట్ ఎలా చేసుకుంటాం, మొత్తం అంటే ఆడిచ్చిన ఇదంతా కాదు, మనం ఇక్కడ ఏం అప్రోచ్ ఫాలో అవుతున్నాం, స్లైడింగ్ విండో. మనకి ఫస్ట్ విండో ఎక్కడ దాకా ఉండాలి, ఇక్కడ 3 క్యారెక్టర్స్ ఉన్నాయా, ఇక్కడ కూడా మనం ఫస్ట్ 3 క్యారెక్టర్ తీసుకుని కౌంట్ చేసుకోవాలి. అదే చేద్దాం ఇక్కడ. ఫర్ సిహెచ్ ఇన్, ఇప్పుడు పీ కాదు ఎస్ అనమాట. ఫర్ సిహెచ్ ఇన్ ఎస్ కౌంట్ ఆఫ్ ఆడ్ ఆఫ్ సిహెచ్ మైనస్ ఆడ్ ఆఫ్ ఏ ప్లస్ ఈక్వల్ టు 1. ఏమైంది, ఈ 3 ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం, ఇక్కడ ఇందులో ఈ 3 క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఎస్ కౌంట్ పీ కౌంట్ ఈక్వల్ అయింది అనుకో, 0th ఇండెక్స్లో ఈ 2 ఈక్వల్ అయిపోయినట్టే కదా. సింపుల్గా ఏం చేయొచ్చు, చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ బయటకు వచ్చి అంటే ఫస్ట్ విండో మనం వదిలేయకూడదు కదా, అది కూడా చెక్ చేసుకోవాలి. సింపుల్గా పీ కౌంట్ ఈక్వల్ టు ఎస్ కౌంట్, ఇలా 2 ఈక్వల్ అయిందంటే మాత్రం రిజల్ట్కి 0 అనేది అపెండ్ చేసుకోవాలి, 0 అపెండ్ చేసుకోవాలన్నమాట. ఇది మనం చేయాల్సిన బేసిక్ థింగ్. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు దాకా మన విండో ఎక్కడ ఉంది, సిబిఏ దగ్గర ఉంది. నెక్స్ట్ విండోలో ఏమవ్వాలి, సిని వదిలేసి ఈని యాడ్ చేసుకోవాలి. ఇదే మనం ఫర్ లూప్ లోపల చేస్తాం. ఇది కొంచెం ఇలా కిందకి పెడతా, ఇప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ పీ దగ్గర స్టార్ట్, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ 3 క్యారెక్టర్స్ని అంటే లైక్ ఈ పీ ఎంత ఉందో అంతవరకు ఆల్రెడీ విండో క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు ఆ విండో చివరి నుంచి స్టార్ట్ అవ్వాలి. సింపుల్గా లెన్ ఆఫ్ పీ అన్నాను, తర్వాత లెన్ ఆఫ్ ఎస్ దాకా మనకి లూప్ అయితే రన్ అవ్వాలి. ఓకే, సో లెన్ ఆఫ్ పీ అంటే అంతే ఇక్కడ 3 కదా. ఇదిగో ఫస్ట్ 3 ఎట్లు వేసి ఇక్కడ ఉంటుంది ఐ అన్నది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు క్లారిటీ ఉంటే ఏం చేస్తున్నాను, నేను ప్రతిదీ క్లియర్ చేస్తాను. ఓల్డ్ క్యారెక్టర్ ఈక్వల్ టు, ఇక్కడ సెలెక్ట్ ఎలా చేస్తున్నాను చూపిస్తున్నాను చూడు, ఎస్ ఆఫ్ ఐ మైనస్ లెన్ ఆఫ్ పీ. ఇలా చేస్తే ఏమవుతుంది, లెన్ ఆఫ్ పీ అంటే అంతా 3 కదా, ఐ అంతా ఇక్కడ మన ఈ లూప్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం, 3 దగ్గర స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, 3 - 3 అవుతుంది, అంటే అంత 0. ఇంకో ఇది ఓల్డ్ క్యారెక్టర్, దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, మనం వాల్యూ తగ్గించేసుకో, చాలా సింపుల్ థింగ్. ఇదిగో ఇక్కడ వచ్చి ఏం చేస్తాం, సేమ్. అండ్ బై ద వే ఫర్ లూప్లో ఓన్లీ మనం ఎస్ కౌంట్ని మాత్రమే అప్డేట్ చేసుకుంటాం, పీ కౌంట్ ఏం చేంజ్ చేయం. ఓకేనా, ఇదిగో ఎస్ కౌంట్ సేమ్ పైన ఆర్డ్ ఆఫ్ సిహెచ్ అని అన్నాము, ఇక్కడ అదే చేస్తాం అనమాట. ఇలా రాసేసి ఆర్డ్ ఆఫ్ ఇక్కడ ఓల్డ్ క్యారెక్టర్ మైనస్ ఆర్డ్ ఆఫ్ ఏ, దీన్ని ఏం చేయాలి, మైనస్ ఈక్వల్ టు 1 చేయాలి ఆ పొజిషన్కి వెళ్ళి. ఓకేనా, సేమ్. ఇప్పుడు నెక్స్ట్ మరి విండో నుంచి పోయేదాన్ని రిమూవ్ చేస్తావు, వచ్చేదాన్ని యాడ్ చేయాలి కదా. సింపుల్గా మళ్ళీ న్యూ క్యార్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ ఐ. అదేంటి బ్రో అలా రాస్తావు, ఇంకేం రాయవంటే ఇంకేం రాయను, ఎందుకంటే ఆల్రెడీ 3 పొజిషన్లో ఉంది కదా. లెన్ ఆఫ్ ఐ అంటే 3rd పొజిషన్లో ఉంది, 3rd పొజిషన్లో ఏముంది, ఈ ఉంది. ఇది 0th పొజిషన్లో సి, 1 పొజిషన్లో బి, 2 పొజిషన్లో ఏ, 3rd పొజిషన్లో ఈ ఉంది. ఇంతే. ఇంకో న్యూ క్యారెక్టర్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, అప్డేట్ చేసుకోవాలి. సింపుల్గా సేమ్ పైదాన్ లాగే ఎస్ కౌంట్ ఆఫ్ ఆర్డ్ ఆఫ్ న్యూ క్యార్ మైనస్ ఆర్డ్ ఆఫ్ ఏ, అంటే కరెక్ట్గా మనకి దీనివల్ల ఏంటి ఉపయోగం, ఇలా ఆర్డ్ ఆఫ్ చేస్తున్నాం, ఏం ఉపయోగం, కరెక్ట్గా ఇండెక్స్ దగ్గరికి వెళ్తాం అనమాట. ఆ క్యారెక్టర్కి ఇండెక్స్ దగ్గరికి వెళ్తాం, 26 ఇండెక్సెస్ ఉన్నాయి మనకి, ఆ ఇండెక్స్ దగ్గరికి వెళ్తాం అనమాట, వెళ్ళి అప్డేట్ చేసుకుంటాం. ఇప్పుడు సింపుల్గా పైన ఏం చేసావు, పీ కౌంట్ ఎస్ కౌంట్ చెక్ చేసుకున్నావా, సేమ్ అలాగే ఇఫ్ ఎస్ కౌంట్ ఈక్వల్ టు పీ కౌంట్, ఏం చేస్తావు, వెళ్ళి రిజల్ట్కి అపెండ్ ఆఫ్ ఐ, ఇక్కడ ఐ అంటే సరిపోద్దు, మనం ఇండెక్స్ కావాలి. సో ఆ ఇండెక్స్ ఎలా తెలుస్తుంది, ఐ మైనస్ లెన్ ఆఫ్ పీ అనమాట, పీ ప్లస్ 1 చేయాలి, లేదంటే 2 0 అయిపోతుంది. ఓకేనా, సో ఇండెక్స్ తెలియాలంటే అంటే లైక్ 2 ఈక్వల్ అయిపోయింది అనుకో 0 అయిపోతుంది అనమాట, అందుకని చెప్పి +1 చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇండెక్స్ వస్తుంది, ఇదిగో మనం ఆ ఇండెక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఇంకా అంతే, ఇక్కడతో అయిపోయినట్టే. ఎలా మనకి ఈ లూప్ ఎక్కడ రన్ అవుతుంది, చివరి దాని దాకా వెళ్ళేదాకా రన్ అవుతుంది, అంటే చివరి 3 క్యారెక్టర్స్ వెళ్ళేదాకా రన్ అవుతుంది. అంతే, ప్రతిదీ మనం ఇండెక్స్ యాడ్ చేసుకుంటున్నాం రిజల్ట్లోకి. బయటకు వచ్చేసి ఏం చేయాలి, రిటర్న్ రిజల్ట్ అంటమే, అంతే. ఒకసారి రన్ చేస్తున్నా దీన్ని, ఓ మనకి రాంగ్ వచ్చింది, మళ్ళీ అక్కడ తప్పు చేసాం. ఎస్, సో ఇక్కడ మిస్టేక్ ఏం చేసామంటే ఇక్కడ మనం మొత్తం ఎస్ మీద రన్ చేయకూడదు ఈ లూప్ అన్నది, ఓన్లీ ఫస్ట్ 3 క్యారెక్టర్గా చేయాలి. సో ఇక్కడ మేము రాస్తే ఇక్కడ రాయడం మెయిన్ పాయింట్ రాయడం మర్చిపోయాను. సో నేను రఫ్ వర్క్ చేసినప్పుడు అనుకున్నాను, ఇక్కడికి వచ్చాక మర్చిపోయాను. ఓకే,
పర్లేదు. మనం ఏం చేద్దాం అంటే సింపుల్గా ఇక్కడ స్ట్రింగ్ ఎలా సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు, ఈ పెద్ద స్ట్రింగ్ని ఇలా పెట్టేసి లెన్ ఆఫ్ పి. ఓకే, అప్పుడు ఈ 3 సెలెక్ట్ అవుతాయి, ఫస్ట్ 3. ఓకేనా, స్టార్టింగ్ నుంచి లెన్ ఆఫ్ పి దాకా సెలెక్ట్ చేయమన్నా, అప్పుడు ఈ 3 సెలెక్ట్ అవుతాయి, స్టార్టింగ్ 3. అలా చెకింగ్ అయితే చేస్తున్నాం. ఇది ఈ చిన్న మిస్టేక్ మర్చిపోయినా అనుకున్నాను, ఇప్పుడు లాస్ట్లో గుర్తొచ్చింది అనమాట. ఓకే, ఒకసారి రన్ చేస్తున్నాను దీన్ని. ఇప్పుడు అంతా కరెక్టే. ఇదే ఇక్కడ మనం క్యారెక్టర్ సెలెక్ట్ చేయడం దగ్గర తప్పు చేస్తాం. ఇక మనకి యాక్సెప్ట్ అయితే అయింది. ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేద్దాం. అర్థమైంది అనుకున్నాను, చాలా ఈజీ థింగే. మనకి ఓ ఆఫ్ ఎన్లో అయిపోద్ది అనమాట, ఎందుకంటే ఒకసారి మనం అన్ని వాటి మీద చెక్ చేసుకుంటూ వెళ్తాం. అందుకే మనకి ఓ ఆఫ్ ఎన్లో అయిపోతుంది. అండ్ స్పేస్ కూడా మనం పెద్దగా వాడలేదు కాబట్టి ఓ ఆఫ్ మన కింద లెక్క అనమాట. సో ఇది ఇవాళ క్వశ్చన్. ఐ హోప్ మీకు 2 అప్రోచెస్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రిఫర్ చేయండి. అండ్ అర్థం కాబట్టి కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం చూడండి, సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. మళ్ళీ రేపు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.